హారం కాని హారం ఏంట హారం? హారం కానీ హారం. బంగారం. ఆయన బంగాహారం అన్నాడు, బంగాహారం అన్నా. రాంగ్ ఆన్సర్. హారం కాని చెప్పనా? పలహారం. జస్ట్ కరెక్ట్, అదే చూద్దాం అనుకున్నా. ఒకే నోట్లో 2 నాలుకలు ఏంటది? ఒకే నోట్లో 2 నాలుకలు ఏంటి అంటే నేను గూగుల్ చేసినా వచ్చేటట్లేదు. ఇది అది పాస్ ఏదో చేస్తారండి. ఐ డోంట్ నో. చెప్పండి. పాముకు 2 నాలుకలు ఉండవా? నువ్వు ఇట్లా చూసినా పాములు పడతావేంటి? వేసేసాడు. భయం లేకుండా అమ్మాయిలకి లవ్ లెటర్ ఇచ్చేవాడు ఎవరు? నేనే. వేసేసాడు. బాగా వేసేసాడు. లేదు, ఇప్పుడు వెళ్ళి అమ్మాయికి ఎవరో ఒకరికి ఇవ్వండి లవ్ లెటర్, చూద్దాం. అమ్మాయి కదా? నేను అమ్మాయి నాకు తెలీదమ్మా. ఒక వ్యక్తి ఏసీ ముందు కూర్చున్నాడు కానీ ఆయనకి చెమటలు పడుతున్నాయి అంటే ఎందుకు? డీహైడ్రేట్ అయిపోతున్నాడు అని. ఎందుకు చెమటలు పడుతున్నాయి ఏమో, బాబాయ్ ఆంటీనే ఉంది తెలుసుకుంటున్నాడేమో. వేసేసాడు. బాగా వేసేసాడు. ఏసీ పని చేయట్లేదేమో. ఏసీ పని చేయట్లేదు. రైట్ ఆన్సర్. సరే, మొదట క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? మొదటి క్రికెట్ మ్యాచ్ ఖాళీ స్థలంలో జరిగింది. రైట్ ఆన్సర్, క్రికెట్ స్టేడియంలో. నీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. ఒక డైలాగ్ చెప్పు. ఎవడు కొడితే దెమ్మ తిరిగి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మధ్యలో? నీకు ఒక అమ్మాయి రావాలంటే ఎంత సంపాదిస్తే పెళ్లి చేసుకుంటావు అమ్మాయిని? అమ్మాయినా మినిమం ఒక 5 లక్షలు అన్నా ఉండాలి. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. చాలు, నేను కూర్చోబెట్టి పెంచాలా? 5 లక్షలు సంపాదిస్తే అమ్మాయిని పెళ్లి చేసుకో. అంతేగా. తను సంపాదించాలి. నీకు వచ్చే వైఫ్ ఎంత సంపాదించాలనుకుంటున్నావు? 3000 కోట్లు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. రోజు ఎందుకు వాటర్ తాగుతాము? ఎందుకు తాగుతాం అక్క? బతకడానికి అక్క. వాటర్ లేకపోతే చచ్చిపోతాం. వాటర్ లేకపోతే చచ్చిపోతాం. వాష్రూమ్కి వెళ్ళడానికి. చెప్పనా? తినలేం కాబట్టి. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఒక వ్యక్తి అగర్బత్తుల హోల్డర్ను మింగేశాడు, అయినా అతనికి ఏం కాలేదు, ఎందుకు, ఎలా? ఎందుకంటే నేను మింగేస్తా. అలాగే నువ్వు మింగేస్తావా? మనిషి కాదే నువ్వు. నేను మనిషినే కానీ అలాగే చేస్తా. మింగేస్తా. ఎందుకు మింగుతావు? మనోడు మింగుతాడు. నీ ఫ్రెండేనా? మరి ఎవరో తెలియకుండా ఎట్లా సెట్ రాస్తావు అబ్బాయి? సెటైరైడ్ నోరంటే చాలు. ఏం కాలేదంటే మా ఆడి పిచ్చోడు అయ్యి ఉంటాడు, లేదంటే నీలాంటోడు అయ్యి ఉంటాడు. అంతే. ఏంటి బట్టలు లేవా? కొనుక్కోలేదక్క బాబు, వారం నుండి అమ్మ తిరుగుతానే ఉన్నా. ఏంటి ప్యాంట్? ల్యాబ్ ఒకటి ఉంది అక్క మా ఇంట్లో. మొన్న మా ఇంటికి వచ్చాడు. కుక్కలు చింపేసిన ప్యాంట్ లా ఉందేంటి? అది అమ్మ ఎలా ఉంది స్టిల్. చెప్పిన ఆన్సర్ బనానా. ఒక ఫోటోగ్రాఫర్ డెవలప్మెంట్ కి ఏది ఇంపార్టెంట్? సెన్స్. నీకుందా? సరే చెప్పనా? కెమెరా. 5 భర్తలు ఉన్న ద్రౌపది కాదు, ఏంటది? అండ్ రైట్ ఆన్సర్. 2 నాలుకలు ఉంటాయి కానీ పాము కాదు. దాని కంట్లో వేళ్ళు పెడితే కస్సుమంటుంది, ఏంటది? ఎక్కువ టైలర్స్ దగ్గర ఉంటుంది. మిషన్. దారం. రాంగ్ ఆన్సర్. చెప్పనా? సిజర్. కళ్ళు తెరిచి నిద్రపోయే పక్షి ఏంటి? ఈగల్. ఐబ్రోసా? తెలీదమ్మా. ఫిష్. యా ఆఫ్ కోర్స్ ఫిష్ కూడా రైట్ ఆన్సర్. నో, దట్ పక్షి కాదు కదా అది. సరే క్లూ ఇవ్వనా?
దాన్ని ప్రతి సండే తింటాం మనం. చికెన్. చికెన్ అంటే కోడి యా యా. రెండిటి మీద ఒకటే నడుస్తుంది, ఏంటది? మేఘాల. రెండు కాళ్ళ మీద బాడీ నడుస్తుంది. రెండు కాళ్ళ మీద బాడీ నడుస్తుంది. ఎందుకు? నీకు రెండు చేతులు ఉన్నాయి, ఒక బాడీ ఉంది, ఒక తల ఉంది కదా. ఫ్లూ అంటే చెప్పేస్తారు చెప్తే చెప్పేస్తారంటే పర్లేదు చెప్పండి అంట. ఓకే, మనం జర్నీస్ చేస్తాం. బస్ నో. బైక్ నో. ఏరోప్లేన్. ట్రైన్. యా రైట్ ఆన్సర్. రూపం ఉన్న ప్రాణం లేనిది ఏంటది? బొమ్మ. రైట్ ఆన్సర్. ఎప్పుడు అందరినీ మీరు క్వశ్చన్ అడుగుతారు కదా, నేను క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. నిన్ను చూస్తే భయం వేస్తుంది కానీ నీ దాంట్లో నాది వేలాడుతుంది, ఏంటది? అరే ఏంట్రా ఇది? నిన్ను చూస్తే భయం వేస్తుంది కానీ నీ దాంట్లో నాది వేలాడుతుంది, ఏంటది? కండనాలుకనా? కాదా? ఇంకో ఛాన్స్. ఒకటి క్లూ ఇవ్వండి. డైలీ మనం పాతకాలంలో చేసేవాళ్ళం అది ఇంట్లోనే, పెరట్లో. చెట్లకు నీళ్ళు పోయడమా? చెట్లకు నీళ్ళ చెట్టు చూస్తే భయం వేస్తుందా మీకు? బావి. బావా వచ్చే దగ్గరికి వచ్చారు. బావిలో బకెటా? ఇంకా దగ్గరికి వచ్చారు, బుద్ధి చెప్పండి. బాగా చెప్పారు, నిజంగానే. బావేనా? బావిని చూస్తే భయం వేస్తుంది కానీ చేత మందే కదా, దాంట్లో మంది వేలాడుతుంది కదా, అంతే. రెండు నాలుకలు ఉంటాయి కానీ పాము కాదు. దాంట్లో వేలు పెడితే కస్సం అంటుంది, ఏంటది? కళ్ళల్లో వేలు పెడితే కస్సం అంటుంది. రెండు నాలుగులు ఉంటే పాము కాదు. దాని కళ్ళల్లో వేలు పెడితే కస్సం అంటది, ఏంటది? క్లూ. ఎక్కువ టైలర్స్ దగ్గర ఉంటుంది. టేప్ కూడా కదా, కత్తిరి. రైట్ ఆన్సర్. మిరపకాయని కొరికితే ఏమవుతుంది? మంటగా ఉంటుంది. కట్ అయింది. ఆంటీ అనగానే గుర్తొచ్చేది ఏంటిది? నైటీ. కాదు. పెళ్ళైన అమ్మాయి. పెళ్ళైన అమ్మాయి. కాదు. కుమార ఆంటీ. కుమారి ఆంటీ. చిన్న టాస్క్ అనమాట, చేస్తారా? అంటే నేను 3 స్లిప్స్ ఇస్తాను. 3 స్లిప్లో ఒకటి సేఫ్ సైడ్, రెండిట్లో పనిష్మెంట్ అంటే కొంచెం చిన్నవి అనమాట, ఓకేనా? ఇట్లా ఒక స్లిప్ తీయండి. ఏమొచ్చింది? మూవీ సాంగ్స్ ఆర్ యాక్టింగ్. ఏదో ఒకటి చెయ్యాలి. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఎన్టీఆర్. ఏదైనా డైలాగ్ చెప్తారు ఎన్టీఆర్? వెంట పడ్డామేమో కనికరేస్తాను, అది అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాను. ఇంగ్లీష్లో చెప్పరా? ఇంగ్లీష్ ఇప్పుడు నెక్స్ట్ 2 స్లిప్స్లో ఏదో వస్తే అది చేయాల్సిందే ఖచ్చితంగా. ఒకటి తీయండి. యోగాలో ఒక స్టిల్ చూపిస్తా, ఆ స్టిల్లో 15 సెకండ్స్ ఉండాలి, కదలకుండా, ఓకేనా? ఇప్పుడు ఇదే అన్నమాట చేసేది. 15 సెకండ్స్ ఉంటారనమాట, చూద్దాం ఎంతసేపు ఉంటారో. పార్లేజీలో ఏముంటుంది? పార్లేజీలో జీ ఉంటుంది. రాంగ్ ఆన్సర్. బిస్కెట్స్ అంటే రాంగ్ ఆన్సర్. బాబు ఉంటాడు. బాబు ఉంటాడా? చూపిస్తానా? ఎనర్జీకి యూజ్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది అనమాట. చెప్పు. లంచ్ గ్లూకోజ్.